హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. కరాచీ హల్వాని స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పే కొలతలు, టిప్స్ ఫాలో అవుతూ చేస్తే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. కరాచీ హల్వా అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా ఇష్టం కదా. అందుకని బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, తొందరగా ఈ హల్వాని ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక్కసారి ఈ హల్వాని ప్రిపేర్ చేయడం నేర్చుకున్నామంటే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అయినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ముందుగా 1 కప్పు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మరొక కప్పు వాటర్ వేసుకుని కలుపుకుంటే మంచిగా వస్తుంది. లేదంటే తొందరగా కలవదు. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుని మరొక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ నిమ్ముప్పు వేసుకోవాలి. నిమ్ముప్పు అయితే బాగుంటుంది. నిమ్ముప్పు లేకపోతే ఒక చెక్క నిమ్మరసం తీసుకున్నా సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకుని కరిగేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 కప్పుల షుగర్ తీసుకోవాలి. 3 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకుని మరొక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే టోటల్గా 2.5 కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. పంచదార అయితే బాగా కరిగింది. కొంచెం సేపటికి పాకం కూడా బాగా మరిగింది. ఈ ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పాకం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా పాకం తీసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల మనం స్వీట్ షాప్ స్టైల్లో హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ని పాకంలో యాడ్ చేసుకోవాలి. పాకంలో యాడ్ చేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ స్టేజ్లో మాత్రం అస్సలు ఆపకుండా కలపాలి. ఆపామంటే ఉండలు కడుతుంది, అస్సలు బాగుండదు హల్వా. కంపల్సరీ 5 నిమిషాల పాటు హల్వాని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కొంచెం పాకం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం పాకం, అలాగే కొంచెం నిమ్మప్పు కలిపిన వాటర్, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలాగే ఒక 5 నిమిషాలకు ఒకసారి పంచదార పాకం, అలాగే నెయ్యి, నిమ్మ ఉప్పు కలిపిన వాటర్ ఈ 3 వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకుంటూ చేయడం వలన కార్న్ఫ్లోర్ అనేది మంచిగా ఉడుకుతుంది. మనకి హల్వా స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. కొంచెం ఇంట్లో చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇలా చేసుకోవడం వల్ల స్వీట్ షాప్లో ఎలా అయితే కొంచెం గమ్మీగా ఉంటుందో ఆ టైప్లో వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. చివరిగా మొత్తం పాకం అంతా వేసేసుకున్నాను. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా ఎన్నిసార్లు వేసుకుంటే అన్నిసార్లు పాకం, నెయ్యి, నిమ్మప్పు కలిపిన వాటర్ వేసుకోవాలి. నేనైతే 4 టైమ్స్ కింద వేసాను. మనకి దాదాపుగా హల్వా ప్రిపేర్ అవ్వడానికి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం పడుతుంది. నాకైతే 40 మినిట్స్ పట్టింది. నేను 1 కప్పు తీసుకున్నాను కదా, 1/2 కప్ తీసుకుంటే ఇంకా కొంచెం తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో ఇలా చేయడం వలన. మంచి టెక్స్చర్ వచ్చింది కదా. ఇలా కొంచెం సేపు కలుపుకొని ఈ స్టేజ్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు హల్వా సాఫ్ట్గా కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకోవచ్చు. లేదు స్వీట్ షాప్ స్టైల్లో కొంచెం గమ్మీగా కావాలనుకుంటే ఇంకొక 2-3 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, మనకు తెలుస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఉంచకూడదు. ఇంతకంటే ఎక్కువ ఉంచామంటే మొత్తం సాగుతుంది, తినలేము. ఈ లాస్ట్లో పాకం తొందరగా వచ్చేస్తుంది, అందుకని కొంచెం ఫాస్ట్గా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇలా 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని తర్వాత హల్వాని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను బౌల్కి ముందుగానే నెయ్యిని అప్లై చేశాను. నెయ్యి కొంచెం ఎక్కువగా రాసుకోవాలి,
లేదంటే బౌల్కి అతుక్కుపోతుంది. అలాగే కింద కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. చూడండి, ఇలా వస్తే హల్వా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హల్వాని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 లేదా 3 గంటలు హల్వాని బాగా చల్లారనివ్వాలి. అలాగే పైనుంచి కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. 2-3 గంటలు అయితే నేను హల్వాని పక్కన పెట్టేశాను. 3 గంటల తర్వాత హల్వా అయితే ఇంత మంచిగా వచ్చింది. చాలా చాలా బాగా వస్తుంది ఎవరు చేసినా ఈ కొలతలు టిప్స్ ఫాలో అవుతూ చేస్తే. ఇప్పుడు హల్వాని కట్ చేసుకుందాము. ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి. ఒక్కసారి హల్వాని ఇలా ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. అలాగే హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు కుదిరినంత వరకు నిమ్మప్పు వేయడానికి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి మన హల్వా అయితే ఎంత బాగా వచ్చిందో. ఇలాగే అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫైనల్గా టేస్టీ టేస్టీ హల్వా అయితే రెడీ అయింది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.